పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్. కరీంనగర్లో ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. వ్యాసరచన, క్విజ్, చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వారోత్సవాల్లో పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం ఆకట్టుకున్నాయి. గ్రంథాలయాల్లో ఫీజులు లేకుండా లక్షలాది రూపాయలతో బుక్స్, వసతులు కల్పిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో లైబ్రరీ తరపున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. కోచింగ్ సెంటర్లు అయినా కూడా, బుక్స్ అయినా కూడా, ఏవైనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా లైబ్రరీ ద్వారా మేము అందిస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా 11 లైబ్రరీలు కూడా ఉండడం జరిగింది. విలేజ్ లైబ్రరీని కూడా రానున్న రోజుల్లో రీడింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం, పెద్ద విలేజ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా